వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒక్కరితో పెళ్ళి, మరొకరితో సంసారం. అవును, మనం ఒక చోట తను ఒక చోట అంటే ఇది పచ్చి వ్యభిచారమే కదా. ఇది రాజకీయాల్లో మాత్రం కామన్గానే ఉంటుంది, కానీ తెలంగాణలో ఇది మరీ బహిరంగంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఈ రాజకీయ వ్యభిచారం కొనసాగుతుంది. ఒకరిద్దరు శాసనసభ్యులు మరీ పచ్చి వ్యభిచారులా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలకు మెచ్చి వీళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారట. సరే, రాజకీయంలో ఇలాంటి వ్యభిచారం ఎప్పుడూ ఉంటుంది, చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ కూడా ఇదే చేసింది. అంతవరకు అయిపోయిందా? కాదు. వాళ్ళు కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్ను పెళ్లి చేసుకున్నారు. కానీ కాపురం గులాబీ పార్టీతోనే చేస్తున్నారు. ఎస్, కొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ మనసు గులాబీ పార్టీలో ఉంది. కేసీఆర్ పైనే ఇంకా ప్రేమ ఒలకబోస్తుంది. ఉదాహరణకు గూడెం మైపాల్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ఆయన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో పార్టీలో చేరారట, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తల్ని చేరదీస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లతోనే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తమ ఇంట్లో, తన కార్యాలయంలో, క్యాంపు కార్యాలయంలో ఇంకా కేసీఆర్ బొమ్మలే పెట్టి పూజిస్తున్నారట. సహజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు మరోవైపు తన వాళ్ళు చూస్తే ఊరుకుంటారా? మండుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు మండింది. ఆయనకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఈ రచ్చ ఆయనతోనే ఆగిపోలేదు. తాజాగా దానం నాగేందర్ తన పాతివ్రత్యాన్ని బయట పెట్టేసుకున్నారు. ఎస్, నా మనసులో కూడా కేసీఆర్ ఉన్నాడు, ఉంటే తప్పేంటి? మా ఇంట్లో కూడా కేసీఆర్ బొమ్మలున్నాయి, ఉంటే తప్పేంటి అంటూ ఆయన సెలవిచ్చారు. వీళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా మనసు ఒక చోట తను ఒక చోట అని వ్యవహరిస్తున్నారంటే ఉన్నట్టే ఉన్నారు. ఇంకా పార్టీ కాంగ్రెస్లో చేరిన చాలామందికి కేసీఆర్పై ప్రేమ ఉంది. అవసరాల కోసం, తమ సొంత అవసరాల కోసం వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ విధానాలు నచ్చో, బీఆర్ఎస్ విధానాలు నచ్చకనో వీళ్ళు పార్టీ మారలేదు. తమ వ్యాపార కార్యక్రమాలు, రాజకీయంలో తన ఉనికి కాపాడుకునేందుకే వీళ్ళు కండువా మార్చుకున్నారు. కానీ వాళ్ళ మనసు గ్రేట్, మనసు మాట వినదు కదా. అందుకే ఇంకా కేసీఆర్నే ప్రేమిస్తున్నారు, కేసీఆర్ బొమ్మలే పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి రాజకీయ వ్యభిచారం చేస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారట. అంటే జంప్ అయిన వాళ్ళలో ఇది కామన్. గతంలో కూడా అనేక రాజకీయ పెళ్లిళ్ళు చేసుకున్న దానం నాగేందర్ ఇప్పుడు తాజాగా కేసీఆర్ను ప్రేమిస్తే తప్పేముంది? ఖచ్చితంగా ఆయన మాజీ బాసే. కానీ కాంగ్రెస్లో ఉంటూ బీఆర్ఎస్ను ప్రేమిస్తున్న వీళ్లపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు? రేవంత్ బీఆర్ఎస్పై దూకుడుగా వ్యవహరిస్తూ చాలా స్పీడ్గా వాగ్బాణాలు సంధించే రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళు తను ఒక చోట మనసు ఒక చోట అన్నట్టు వ్యవహరిస్తుంటే ఎందుకు చూస్తూ ఉండిపోతున్నారో ఇది సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థం కాని ప్రశ్న.